హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చెండూరు మండలంలో ఉన్నటువంటి అంగడిపేట గ్రామంలోని చింతలాంజనేయ స్వామి దేవాలయం గురించి వివరించడం జరిగింది. భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి అభయాంజనేయ స్వామి దేవాలయం చాలా అద్భుతంగా, చాలా పురాతనమైనటువంటి దేవాలయం. భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మహోన్నతమైనటువంటి ఈ దేవాలయాన్ని సరైన ఆదరణ లేకపోవడం వల్ల, ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం ఈ వీడియోలో చూడొచ్చు. సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది. భక్తులందరికీ చాలా ఇష్టమైన ఈ దేవుడు పరిసర ప్రాంతాలు ఎలాంటి కాంపౌండ్ వాల్ లేకుండా, ఎలాంటి సౌకర్యాలు లేకుండా, కనీసం రోడ్డు మార్గం కూడా సరిగా అభివృద్ధి చెంది ఉండకపోవడం వల్ల అక్కడికి భక్తులు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు మార్గాన్ని వేయడమే కాకుండా చుట్టూ కాంపౌండ్ వాల్ చేసి ఇక్కడున్న పరిస్థితులని కొంచెం మార్చినట్లయితే భక్తులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పి ఇక్కడ భక్తులందరూ కోరుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం ఈ వీడియోలో చూస్తున్నాం. సహజసిద్ధంగా ఉన్నటువంటి రేణుకెళ్ళమ్మ తల్లి యొక్క పుట్ట భక్తులందరూ కొలిచేటువంటి దేవత. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ప్రకృతి రమణీయతగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. వాగు, చుట్టుపక్కల చెట్లు, ఊరికి కొంచెం దూరంగా ఉండడం వల్ల చాలామంది భక్తులు ఇక్కడికి రావడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాంటి ఈ దేవాలయాన్ని ప్రభుత్వం కానీ, ఇటు ఎవరైనా దాతలు కానీ ఇక్కడ సౌకర్యాలు మెరుగుపరచడం అనేది భక్తులకు చాలా సౌకర్యంగా ఉంటుంది. అలాంటి ఈ దేవాలయం ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు అనేవి లేకుండా ఉండడం, అదేవిధంగా ఇక్కడ పూజారి మల్లేశం గారు వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి దాదాపుగా 30 సంవత్సరాలకు పైగా ఈ దేవాలయం సేవలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం మనం గమనించవచ్చు. భక్తులు వేసినటువంటి కానుకలు కావచ్చు, లేదా ఇతరమైన అలాంటి వాటి మీదనే వాళ్ళ జీవనాన్ని గడుపుతూ ఈ దేవాలయానికి సేవలు చేస్తున్నారు. మహాబోధి వృక్షంలాగా చెప్పబడే రావి చెట్టు, వేప చెట్టు కలిసినటువంటి సమితిగా ఉన్నటువంటి దేవతామూర్తులు అనేటువంటి దేవతా వృక్షాలు ఇక్కడ భక్తులకు వాళ్ళ యొక్క కోరికలు తీరడానికి ఉన్నటువంటి దేవతా వృక్షాలుగా చెప్పవచ్చు. ఈ ఆలయం అనేది చాలా పురాతనమైనటువంటిది కాబట్టి దీనిపై శ్రద్ధ వహించినట్లయితే ఈ దేవాలయం చాలా అద్భుతంగా అభివృద్ధి చెందడమే కాకుండా భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి కోవెలగా మనం చూడవచ్చు. ఇక్కడ ఆంజనేయ స్వామి మూర్తి యొక్క విగ్రహాన్ని మనం చూస్తున్నాం. ఈ గుడి రోడ్డు మార్గం లేకపోవడం వల్ల వాగులో నడవాలి, భక్తులు నుంచి నడుచుకుంటూ వస్తుంది. ఇబ్బందికర రోడ్డు మార్గం, మట్టి మార్గం, చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ రోడ్డు మార్గం నిర్మించినట్లయితే చాలా ప్రజాదరణ పొందుతూ ఇంకా ఈ దేవాలయంతో అభివృద్ధి చెందుతుంది. ఈ మార్గాన్ని అభివృద్ధి పరచడానికి ఎవరైనా కృషి చేస్తే చాలా బాగుంటుంది అనేది ఇక్కడ భక్తుల యొక్క అభిప్రాయం.